యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాలపు వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 63వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి. 63వ సంకీర్తన ప్రారంభించే ముందు 62వ సంకీర్తనలో 11, 12 వచనాలలోని 1-2 మాటలు మీ ముందుంచి నేను ముందుకెళ్తాను. బలము తనది అని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినపడెను. బలము బలము స్ట్రెంగ్త్ అనేటువంటి మాట యొక్క నిజమైన అర్థం ఏమిటి? నీ బలము ఎవరు? ఈ ప్రశ్నకు లోకము, అన్యులు ఇచ్చే జవాబు నా బలము నా కులము. మా కులం చాలా గొప్ప కులం, మా కులం చాలా పెద్ద కులం, మా మతం చాలా పెద్ద మతం, మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం, మా కుటుంబం మా బలం, మా విద్య మా బలం, మా ఆస్తి మా బలం, మా అంతస్తు మాకు బలం. ఈ లోకంలో స్ట్రెంగ్త్ అనేటువంటిది, బలం అనేది మెజరింగ్ రాడ్, కొలిచే కొలబద్ద భౌతిక సంబంధమైంది. కానీ బలము ఇది కాదు, బలము దేవునిది అని వాక్యం చెబుతుంది. బలము కలిగిన వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక బలము దేవునిది. ఆయన ఎవరికి బలమిస్తే వారు జయిస్తారు. కనుక భౌతిక సంబంధమైన ఏ అంశాన్ని బలానికి వినియోగించకూడదు, బలముగా భావించకూడదు. ఇది బైబిల్ చెబుతుంది. ఇది నాది అని చెప్పాడు, 2 సార్లు వినపడింది. అంటే కన్ఫర్మేషన్ ఇచ్చాడు, రీకన్ఫర్మ్ చేశాడు. ఇది నాది, బలము నాది. బైబిల్ చరిత్ర అంతా మీరు చూడండి, బైబిల్ చరిత్ర అంతా చూడండి. దేవుడు ఎవరిని బలవంతులుగా చేయాలని సంకల్పిస్తే వారు బలవంతులయ్యారు. కనుక బలము దేవుని చేతిలో ఉంది. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇచ్చాడు. బలము డబ్బులో లేదు, బలము కులములో లేదు, బలము బలగములో లేదు, బలము దేవుని యొద్ద ఉన్నది. ఇది మీకు అర్థం కావాలి. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడో తెలుసా? ఒకసారి పౌలు గారిని గురించి 2 మాటలు చెప్పి ఏమన్నాడో చెబుతాను. పౌలు సన్హెద్రిన్ సభ సభ్యుడు, చాలా గొప్పవాడు. అతడు బెన్యామీను గోత్రికుడు, పరిసయుడు, ప్రభుత్వంలో ఉన్నతమైన వాడు, వెరీ రిచ్ మ్యాన్, వెరీ పవర్ఫుల్, వెరీ టాలెంటెడ్. తను అనుకున్నాడు, తనకున్నది చాలా బలం అనుకున్నాడు. తన ఉద్యోగం, తన పదవి, తన మతం, తన గోత్రం, తన విద్య,
గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. సో ఐఎమ్ సో పవర్ఫుల్ అని అనుకున్నాడు. కానీ సౌలు పౌలుగా మారిన తరువాత, దమస్కు మార్గంలో యేసు ప్రభు అతన్ని ఎదుర్కొన్న తరువాత అతడు మార్పు నుండి రూపాంతరం చెందినాక అన్నాడు, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తం చేయగలను అన్నాడు. నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలను. నా దేవుని హస్తము నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచెను, సింహము నోట నుండి నన్ను తప్పించెను అన్నాడు. కనుక బలము దేవునిది. దేవుడు బలపరిచినప్పుడు నేను బలం పొందుతాను. ఇది ఎలక్షన్ సీజన్. నేను ఈ టైం అంతా ఉదాహరణగా వాడుకుంటున్నాను. ఫలానా వారు బలపరిచిన అభ్యర్థిని వేస్తున్నారు. ఏమి వారికి ఓటమి రాదా? వారు బలపరిస్తే దేవుడు బలపరిచిన వ్యక్తికి ఓటమి లేదు. మనుషులు బలపరిస్తే ఓటమే. ఎందుకంటే బలం వాళ్ళది కాదు. చూడండి, మనము కొన్ని సత్యాలు అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఏది జరుగుతోందో, ఏది జరగాలని మనం కోరుకుంటున్నా కూడా జరగట్లేదో, అట్లాంటి అంశాలప్పుడు భౌతిక ప్రయత్నాల వైపు పరుగులు పెట్టడం ఆపండి. థింక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. కూర్చోండి, ఆలోచించండి. ఏమిటి దేవుడు ఇలా నా జీవితంలో ఇది వద్దన్నాడా అనేది ఒకసారి ఆలోచించేయండి. నన్ను బలపరుచువాని యందు నేను సమస్తం చేస్తాను. నా బలం బట్టి కాదు, నా జ్ఞానం బట్టి కాదు, నా రిసోర్సెస్ బట్టి కాదు, నా ఇన్ఫ్లుయెన్స్ బట్టి కాదు, నన్ను బలపరుచు నా దేవుణ్ణి బట్టి నేను సమస్తం చేస్తాను. నేను ఒక త్రాసులో తూకం వేస్తున్న దృశ్యాన్ని ఒక పిక్చర్ చేశాను ఒక దినాన. దేవుడు నన్ను ఎంత స్థాయి పరిచర్యకు ఆయన బలపరుస్తాడో అంత స్థాయి పరిచర్య మాత్రమే నేను చేయగలుగుతానని. అవును, ఆయన ఒక ఇటుక రాతిని ఎత్తే బలమిస్తే ఇటుకరాయే ఎత్తగలను. కొండను పెకిలించే బలం ఇస్తే కొండను పెకిలించగలను. ఇట్స్ నాట్ మీ, ఇట్ ఈస్ గాడ్ హూ ఇంటెండెడ్. అది నేను కాదు, నా దేవుడు. ఇప్పుడు నేను వేసే పరిష్కారం చేస్తున్నాను. ప్రతిదినం 2000 ఖర్చు. ఈ బలం ఇచ్చాడు, ఇది చేస్తున్నాను. ఇంకెంత ఎక్కువ బలం ఇస్తే ఎక్కువ పని చేస్తాను. బలం వేసే వద్దనుకుంటే అట్లా కూర్చొని ఉంటాను నేను. అర్థమవుతుందా? నా బలం కాదు, బలము దేవునిది. ఒకసారి ఆలోచించండి, యోబు జీవితంలో ఎంత గొప్ప బలవంతుడు యోబు. ప్రారంభ అధ్యాయంలో దేవుడు అతని బలమును తొలగించడానికి అనుమతి ఇచ్చినప్పుడు బలం తొలగిపోయింది. 42వ అధ్యాయంలో మళ్ళా దేవుడు బలపరిచాడు, బలవంతుడయ్యాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోనును తీసుకోండి, దేవుడు బలపరిచినందున బలవంతుడయ్యాడు. తన ఇష్ట ప్రకారం వెళ్ళాడు, బలహీనుడైపోయాడు. మరలా దేవుడు బలపరిచాడు, గొప్ప కార్యాన్ని చేశాడు. దావీదు బాలుడు, దేవుడు బలపరిచాడు, దావీదు గొప్ప చక్రవర్తి అయ్యాడు. గొప్ప గొప్ప చక్రవర్తులు దావీదు ముందు ఓడిపోయారు. దేవునిది బలం. ఫరో బలం ఎంతో గొప్పది, కానీ ఆ గొప్ప బలము కలిగిన ఫరోను మోషే అతని కంటే బలవంతుడై ఓడించాడు. గ్రహిస్తున్నారా? బలం ఎవరిది? దేవునిది. ఆ దేవుని బలము వైపు ఎప్పుడైనా మీ కనుదృష్టి నిలుపుతున్నారా? మీ విశ్వాసం అటు ప్రసరిస్తోందా? మీ విశ్వాసం అటు ప్రసరించాలి. నా మాట గ్రహించండి. ట్రస్ట్ ఇన్ హిమ్, రిలై ఆన్ హిమ్. ఆయన మీద ఆనుకుని ఆయన బలము చొప్పున పనిచేయాలి. ఏలూరులో ఒక మహా క్రూసేడ్ పెట్టబోతున్నాం పాస్టర్స్ కౌన్సిల్ తరపున. 5 లక్షల బడ్జెట్ ఉంది. 5 పైసలు లేకుండా ప్రారంభించాం పని. ఎవరి మీద ఆధారపడదాం?
ప్రాక్టికల్ సోర్సెస్ మీద, నో, ఫెయిత్ బేస్డ్ సోర్సెస్ మీద ఆధారపడదాం. అది మేము తీర్మానం చేసింది. బలము ఆయనది, ధనము ఆయనది, సమృద్ధి ఆయనది. ఆయన కొరకు, ఆయన ప్రజల కొరకు మనం పని చేసినప్పుడు ఆయన ఇస్తాడు. ఎప్పుడు బలం నీదని భ్రమపడవద్దు. నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి గర్వించవద్దు. దేవుడు నీకు ఇచ్చిన డబ్బు ఇట్స్ ఫర్ ఏ గ్రేట్ పర్పస్. దాన్ని డీవియేట్ చేయొద్దు, మిస్యూజ్ చేయొద్దు. ఇట్స్ నాట్ యువర్స్, అది నీది కాదు, నువ్వు లెక్క చెప్పాల్సినది. సోదరుడా, సోదరి, బలముంది కదా అని బలత్కారము చేయ ఆశించవద్దు, ఓడిపోతావు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఆత్మీయ విషయాలు గ్రహించాల్సిందే, ఆత్మీయ విషయాలు నేర్చుకోవాల్సిందే, ఆత్మీయ విషయాలు పరిశీలన మీద అవగాహన చేసుకోవాల్సిందే. ఎన్నడూ వెనక్కి వెళ్ళొద్దు. ప్రభువా, మనుషులకందరికీ ప్రతిఫలం ఇస్తున్నావు అన్నప్పుడు మనుషులకందరికీ అనే పదం ఇట్ ఇండికేట్స్ ద రెజరెక్షన్ పాయింట్. ఎప్పుడు క్రియలకు ప్రతిఫలాలు ఇచ్చేది? ఎప్పుడు దేవుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చినట్లు జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభువు ప్రకటన చేశాడు. మనుషులందరూ భూమి మీద ఎవరి పనులు చేసుకెళ్తున్నారు, ఎవరి పనులు చేస్తున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు. ప్రసంగి 12లో చెప్పాడు, నీవు చేసిన దానిని బట్టి నీవు తీర్పులోనికి వస్తావని జ్ఞాపకం చేసుకోమని. అవును కదా? అలాగే మనుషులందరూ కూడా పునరుద్ధానం చెందుతారు. ఈ మాట జాగ్రత్తగా వినాలి, నా మాట జాగ్రత్తగా వినాలి. సహోదరుడా, సహోదరి, మొదటి పునరుద్ధానములో విశ్వాసులు పునరుద్ధానం చెందుతారు. 1000 ఏండ్ల పరిపాలన తరువాత మనుషులందరూ పునరుద్ధానంలోనికి వస్తారు తీర్పు కొరకు. మొదటి పునరుద్ధానములో పాలిభాగస్థులైన వారు ధన్యులు. వారు పరిపాలించుటకు, వారు ప్రభువుతో ఉండుటకు వెలుపటికి వస్తారు. ఒక దినము వచ్చుచున్నది, దీనికి ఆశ్చర్యపడకుడి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం నుంచి రాస్తాడు. సమాధులు తెరవబడతాయి, మృతులు వెలుపటికి వస్తారు. నీతిమంతులు జీవ పునరుద్ధానానికి, పాపాత్ములు తీర్పు పునరుద్ధానానికి వస్తున్నారన్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో సమాధులు తెరవబడతాయి, మేలు కొరకు, తీర్పు కొరకు మృతులు వెలుపటికి వస్తున్నారన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనుషులందరూ జగత్తు ప్రారంభం మొదలు, ఆదాము మొదలు, ప్రభువు యొక్క 2వ రాకడ అనంతరం, 1000 ఏండ్ల పాలన అనంతరం చనిపోయిన ప్రతి ఒక్కరూ సమాధులలో నుండి వెలుపటికి వస్తారు. తగలబెట్టబడి వివిధ ప్రదేశాల్లో బూడిదగా జల్లబడిన మనుషులు కూడా శరీరంతో వారు దేవుని సన్నిధిలో నిలబడతారు. మనుషులకు జీతమిచ్చు దేవుడు యేసుక్రీస్తే. వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తే. ఇది పునరుద్ధానం పాయింట్లో మాట్లాడుతున్నాను నేను. భూమి మీద చాలామంది వారి క్రియలకు ఫలితం అనుభవించుకుని వెళ్ళిపోతున్నారు. చాలా హత్యలు చేసినవాడు కూడా సుఖంగా చనిపోతున్నాడు. అదే కదా 73వ సంకీర్తనలో ఆసాపు యొక్క ఆక్రందన. అదే కదా ఈనాటి భక్తులకు కూడా ఆలోచన. ఏమిటండి ఇంత భక్తి జీవితం జీవిస్తున్నాం, చాలా సాధారణంగా ఉంటున్నాం. పాపం చేస్తూ హత్యలు చేస్తున్న వాళ్ళు, దోపిడీలు చేస్తున్న వాళ్ళు, దోచుకుంటున్న వాళ్ళు ఎంత గొప్పగా బతుకుతున్నారండి. వాళ్ళ పిల్లలు విమానాల్లో తిరుగుతారు, వారు పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారు, విలాసవంతమైన కారులో తిరుగుతారు, మంచి అలంకరణ చేస్తారు, గొప్ప భోజనాలు, రుచిగల భోజ్యాలు తింటున్నారు. వాళ్ళు బాగున్నారు కదండి. వారి కొరకు పెద్ద పెద్ద హాస్పిటల్స్, వారి కొరకు గొప్ప వైద్యులు, వారి కొరకు సెక్యూరిటీ గార్డ్స్. మాకే ఉందండి, గంజి కూడా దొరకటం లేదు అనేవారు చాలామంది ఉన్నారు. అలా చనిపోతున్నారు వాళ్ళు. వారికి మరణమయందు యాతనలు లేవు. అదే పొరపాటు మన అవగాహన.
వారు తమ క్రియల ఫలము పొందుటకు అగ్నిగుండమున వేయబడుటకు వారు తిరిగి జీవితంలోనికి రాబోతున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నేను మనవి చేస్తున్నాను, నీవు నీతిమంతుడిగా జీవించు. మొదటి పునరుద్ధానంలో భాగముంది నీకు. విశ్వాసముతో జీవించు. మొదటి పునరుద్ధానంలో భాగముంది. ఈనాడు అత్యధిక శాతం క్రైస్తవులలో, మతపరమైన క్రైస్తవులలో, బోధకులలో డబ్బుకు ప్రలోభపడుతున్నాము. డబ్బుతో శోధిస్తాడు, జాగ్రత్త. స్త్రీతో శోధిస్తాడు, అధికారంతో శోధిస్తాడు, పేరు ప్రఖ్యాతుల కొరకు శోధిస్తాడు అపవాది నిన్ను, జాగ్రత్త. దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు. కనుక నీవు తీర్పులోనికి వస్తావని గుర్తెరిగి నీ ప్రతిఫలము ఏమై ఉన్నదో, దేవుని నుండి నీవు ఏమి బహుమానం పొందబోతున్నావో దాని మీద నీ దృష్టి పెట్టు. పౌలు గారు అన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. జీవ కిరీటం ఉందన్నాడు. నీతి కిరీటం, జీవ కిరీటం కొరకు ఎదురు చూస్తావా, లేక ఇహలోక సంబంధమైన సంపద కొరకు, లగ్జూరియస్ లైఫ్ కొరకు, విలాసవంతమైన జీవితం కొరకు, ఆధ్యాత్మిక జీవితాన్ని పణంగా పెట్టేస్తావా? నువ్వు ఆలోచించుకోవాలి. గత రాత్రే ఈ 2 వచనాలు చెప్పాలనుకున్నాను. కాగా కృపచూపుటయు నీది. పాపులమైన మనము యేసునందు విశ్వాసం ఉంచుటకు ఇష్టపడితే కృప చూపటం ఆయన వంతు. ఆయన కృప చూపిస్తాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా. మీకు దేవుని కృప కావాలని మీరు ఆశించండి. ఇక 63వ అధ్యాయానికి వద్దాం. దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించినటువంటి కీర్తన, మొదటి వచనం, 11 వచనాల్లో మొదటి వచనం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును, నీ ప్రభావాన్ని చూడాలని పరిశుద్ధాలయమును నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు దృష్టికొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషిస్తోంది. ఈ 2 వచనాలు ఈ దినం మనం ధ్యానం చేద్దాం. నా దేవుడవు నీవే, యు ఆర్ మై పర్సనల్ గాడ్. నువ్వు నా వ్యక్తిగతమైన దేవుడవు. నాకు వేరొక దేవుడు లేడు. ఐ కెనాట్ గివ్ ద ప్లేస్ టు అదర్స్ టు బికమ్ మై గాడ్. నా దేవునిగా నేను ఎవరిని అంగీకరించను, నీవే. జీసస్ ఎలోన్. యేసే నా దేవుడు. యేసు నరుడు మాత్రమే అనుకుంటున్నారా? కాదు, నరునిగా ప్రత్యక్షమైన దేవుడు. వేకువనే లేచి వెతుకుతాను, నీ బలము, నీ ప్రభావం చూడాలని నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. ఆశ అనే పదం, కనిపెట్టుకున్నాను అనే పదం, తృష్ణగొన్నాను అనే పదం మీరు గమనించాలి. దేవుని కొరకు ఆశ, దేవుని కొరకు దాహం, తృష్ణ, దేవుని కొరకు వెదుకుట, దేవుని తట్టు కనిపెట్టుకునుట, ఇవి ప్రతిదినం మన జీవితంలో కావాలి. వేకువనే అనే పదం వాడినప్పుడు ఫర్ ఎవ్రీ 24 hours దేర్ విల్ బి ఏ మార్నింగ్ టైం. ఉదయకాలం, వేకువ కాలం, లేచేటువంటి ఉదయకాలం ఖచ్చితంగా ప్రతి 24 hours వస్తుంది. అందుకనే వేకువనే అనే పదం అనుదినము వేకువనే అని అర్థం. వేకువనే అన్నప్పుడు అనుదినం వేకువనే అని. కనుక 1 గంటకు స్కూల్ బెల్ అంటే ప్రతిదినము 1 గంటకు అనే అర్థం. కనుక వేకువనే అన్నప్పుడు అనుదినము వేకువనే నేను నిన్ను వెతుక్కుంటాను. ఎందుకంటే దినచర్యలన్నింటా నీ సన్నిధి, నీ ప్రభావం, నీ బలము, నీ యొక్క ఆశీర్వాదము నా జీవితంలో కనపడవలనని నేను వేకువనే నీ కొరకు ఎదురు చూస్తాను. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, వేకువ జామున దేవుని సన్నిధిలో కనిపెట్టుకునుట దీవెనకరం. ఉదయమున లేచినదే, దేవా నీ సహాయంతోనే ఈ దినంలో ప్రవేశిస్తాను.
నీ కొరకే ఈ దినం నాకు, నీ నిమిత్తం బ్రతకటానికే నాకు ఈ దినం, నిన్ను మహిమపరచటానికే నాకు ఈ దినం, నిన్ను ఇతరులకు చెప్పటానికే నాకు ఈ దినము, నిన్ను గురించి ప్రకటించుటకే ఈ దినము నాకు, నీకు సాక్షిగా బ్రతకటానికే ఈ దినము నాకు. అదే నా తృష్ణ. ఉదయాన్నే లెగ్గానే దాహం అవుతుంది, మంచినీళ్ళు తాగుతాం, దాని కొరకు వెతుక్కుంటాం ఎక్కడుందా వాటర్ బాటిల్ అని. తాగే వరకు, మంచినీరు తాగే వరకు మన తృష్ణ ఆగక మనల్ని ప్రేరేపిస్తుంది. నా ప్రాణం ఆయన కొరకు ప్రేరేపిస్తోంది. టు రిసీవ్ హిమ్, టు ఎంజాయ్ హిమ్, ఫిల్డ్ బై హిమ్. ఆయన చేత నింపబడుటకు నా ప్రాణం ఎదురు చూస్తోంది, నా ప్రాణం ఆశిస్తోంది, నా ప్రాణం కనిపెట్టుకుంటోంది, నా ప్రాణము తృష్ణగుంది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషించిపోతోంది. ఇది ఎక్స్ట్రాడినరీ అన్నమాట. ప్రాణం కృషించిపోతోంది అంటే బెంగబెట్టుకుని చిక్కిపోతున్నావా అని అడుగుతారు చూశారు, ఈ అనుభవం అన్నమాట. అంటే ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆ ఆప్యాయత దేవుని పైన, దేవునికి మన పైన కాదు, మనకు దేవుని పైన. దేవునికి మన పైన ఉన్నది అగాపే. మనకు దేవుని పైన ఎటువంటి ప్రేమ ఉన్నది, ఇది మనం ఆలోచించాలి. అందుకే పేతురు భక్తుడిని యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు అడిగాడు, పేతురు, నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. అవును ప్రభు అని పేతురు సెలవిచ్చాడు. 3 సార్లు ఆ ప్రశ్న పేతురును ప్రభు అడిగినప్పుడు ప్రేమ, కృషించే అంతటి ప్రేమ, ప్రేమ వలన శరీరం కృషించే అంతటికి అనుభవాన్ని దావీదు కనపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ప్రియమైన వ్యక్తులు మనకు దూరం అయిపోయినప్పుడు మనం కూడా కృషించిపోతాం. కొందరు భర్తలు చనిపోయిన తర్వాత కాలంలో వారి భార్యలను చూస్తే ఆశ్చర్యం కలిగేది నాకు. ఎంతో దిగులుతో, ఎంతో దైన్యముగా, ఎంతో అనారోగ్యంతో లేదా కృషించిన శరీరం కలిగి మారటం చూశాను నేను. అరే చాలా పాడైపోయారే వీరు, వారి భర్త గారు చనిపోయినాక అనిపిస్తుంది. అంతగా ప్రేమించారు వాళ్ళను. కనుక దేవుని నువ్వు ప్రేమించినప్పుడు ఆయన కొరకు నీ యొక్క శరీరం కృషించే అంతగా ఆ ప్రేమను ఎదురు చూడటం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దావీదు దేవునికి ఒక గొప్ప ప్రేమికుడు, ఒక గొప్ప బాధ్యత కలిగిన కుటుంబ సభ్యుడిగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుని మీద ఆశపడి ఉన్నాడట. చూడాలని ఆశ, దేవునితో ఉండాలని ఆశ. భూమి మీద మనం శరీరంలో ఉన్నాం కనుక దేవునికి దూరంగా ఉన్నాం. శరీరాన్ని విడిచి నీతో ఉండాలని నేను ఆశిస్తున్నాను అన్నాడు పౌలు గారు. అందుకనే మరణం నాకు మేలు అన్నాడు, మరణం నాకు లాభం అన్నాడు. ఎందుకంటే నేను వెడలిపోయి దేవునితో ఉంటాను, కానీ మీ కొరకు నేను ఉండట ప్రయోజనకరమని దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. కానీ నా మట్టుకు ప్రయోజనకరం ఏమిటంటే నేను వెడలిపోయి దేవుని యొద్ద ఉంటాను. ఇట్ ఈస్ ప్రాఫిట్ టు మీ. నాకు అది లాభం, నాకు అది లాభం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీరు వెడలిపోయి దేవునితో ఉండటం మీకు ప్రయోజనకరం, కానీ భూమి మీద మీరు ఉండటం ఇతరులకు ప్రయోజనకరం. కనుక దేవుని పేరిట, దేవుని కొరకు, దేవుని చేత జీవించటం ఈ లోకంలో నువ్వు కనపరచవలసిన బాధ్యత ఆయన బిడ్డలదే. ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద ఉండి దేవుని ప్రత్యక్షపరిచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేప్పుడు ఆ 11 మంది శిష్యులను తయారు చేసి వెళ్ళాడు. వాళ్ళు ఈ లోకమంతటా సువార్త ప్రకటించి ఇంతమంది క్రైస్తవులను తయారు చేశారు. కనుక నీవు మాత్రమే దేవునికి సాక్షివి. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పటానికి నీ జీవితమే సాక్ష్యము. నీవే నడుస్తున్న పత్రిక, నీవే నడుస్తున్న పత్రికగా మారాలి. కనుక అటువంటి భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించాడు. దీనిని నీవు గుర్తెరగాలి. అంతే.
నేటి విశ్వాసులు చాలా సందర్భాల్లో గుర్తెరగలేకపోతున్నారు. మీ ప్రభువు మీకు ఇచ్చిన ఆధిక్యతను మీరు గుర్తెరగలేకపోతున్నారు. 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. జీవము కంటే ఉత్తమం కృప అని ఎందుకన్నా అంటే జీవాన్ని నిలబెట్టేదే కృప. దేవుడు మనకిచ్చినటువంటి జీవం పాపం చేసి పోగొట్టుకున్నాం. కృప ద్వారా మనలా ఆ జీవం తిరిగి వస్తుంది, అధిక జీవం అనుగ్రహించబడుతుంది. కనుక కృపను అనుగ్రహించగలిగినటువంటి, జీవమును అనుగ్రహించగలిగినటువంటి కృప గొప్పది. అందుకే అన్నాడు, పెదవులు నిన్ను స్తుతిస్తాయి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జామున యందు నిన్ను ధ్యానించేటప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తిపడుతోంది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేస్తుంది. కాగా జీవితకాలం అంతయు నేను ఈలాగున నిన్ను స్తుతిస్తాను. నీ కృప నా జీవితంలో ఉత్తమమైనటువంటిది. ఈ ఉత్తమమైన కృప నాకు ఇచ్చావు. అందును బట్టి నా పరిస్థితి ఎలా ఉందంటే, రాత్రి వేళ నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటే క్రొవ్విన మెదడు దొరికినట్టుంది. సంతృప్తి, ఆనందం, సంతోషం కలుగుతుంది. కనుక నీతో గడపటం ప్రభు, నిన్ను గురించి ధ్యానించటం, నీ వాక్యాన్ని గురించి ఆలోచించటం, నీ ఆత్మయందు ఆనందించటం నాకెలా ఉందో తెలిసిన, రాత్రి జాములలో అద్భుతమైన అనుభవం నేను అందిపుచ్చుకుంటున్నాను. తృప్తి కలుగున్నాను. నా నోరు, నా పెదవులు ఉత్సహించి గానం చేస్తున్నాయి. దిస్ ఈజ్ ద బిలీవర్స్ ఎక్స్పీరియన్స్. ఈ రాత్రి వాక్య ధ్యానం ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నట్టు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వాక్య విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులను మాకు అనుగ్రహించండి ప్రభు. ఈ రాత్రికాలం వాక్య ధ్యానం నాయన మాకు దీవెనకరంగా చేసినందున మరి మీకు కృతజ్ఞత అర్పిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడైన యేసయ్య ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మన కలరుకును తోడై ఉండును గాక. ఆమేన్.